హలో అండి. ఈరోజైతే ఎగ్ ముక్కల కర్రీ చేస్తున్నా. అది ఎలా అనుకుంటున్నారా? జస్ట్ ఎగ్ పగలగొట్టి ఉప్పు, కారం, పసుపు వేసి ఇడ్లీ ఉడకపెట్టినట్టు ఇలా వాటర్ పోసి ఉడకపెట్టానండి. అండ్ దాన్ని ముక్కలు చేసి కర్రీ చేశాను. నాన్ వెజ్ కర్రీలోనే ది బెస్ట్ కర్రీ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే నచ్చితే మాత్రం లైక్ ప్లేస్ చేసేసి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్ నేను మసాలా అయితే రెడీ చేసేసుకున్నాను. దానికోసం ఆవాలు, జీలకర్ర, అలాగే మిరియాలు, లవంగాలు అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకున్నాను. అండ్ అవి ఫ్రై చేసుకుని పొడి చేసుకునే లోపల ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, కొంచెం నూనె వేసుకుని కరివేపాకు వేసి వేయించేసుకున్నాను. అండ్ అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నానండి. సో ఇదంతా కొంచెం దగ్గరకు వచ్చాక వాటర్ అయితే వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే వాటర్ మరుగుతున్నప్పుడు మన గుడ్డు ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. అండ్ అలాగే మసాలా కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం మిక్స్ చేసి మూత పెట్టేసి ఉంచేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ మధ్యలో చూస్తే మన గుడ్డు ముక్కలు బాగా మగ్గిని చూసారండి, బిగ్ సైజ్ అయింది. సో ఇది ప్రాసెస్. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి.